ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. 127వ కీర్తన చదువుకుందాం. 127వ కీర్తన పేజ్ నంబర్ 521, పాత నిబంధన 521, 127వ కీర్తన. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుటయు వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తమ అమ్ముల పొది నింపుకొనువాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించుదురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో ఇల్లును గురించి చాలా విషయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఈ ఇల్లు మనము నివాసం ఉండడానికి కట్టుకున్నటువంటి ఇల్లు. మనకెందుకు ఇల్లు అవసరము? ప్రతి మానవునికి కూడా ఇల్లు అవసరమే. ఎందుకంటే ఈ లోకంలో దేవుడు చలికాలంనిచ్చాడు, వర్షాకాలంనిచ్చాడు, ఎండాకాలంనిచ్చాడు, గాలి కాలం కూడా ఉంది. వీటన్నిటి నుండి మనం కాపాడుకోవడానికి ఒక ఇల్లు అవసరమని ప్రతి మానవుడు కూడా ఎంచుకున్నాడు. అందుకే ప్రతి కుటుంబము కూడా తలంచేది ఏంటంటే మనకంటూ ఒక సొంత ఇల్లు ఉంటే బాగుంటుంది. మనకంటూ ఒక సొంత ఇల్లు ఉంటే బాగుంటుంది. మేము చాలా సంవత్సరాలు బాడి ఇళ్లలో నివాసం చేసామండి. ఆ బాడి ఇళ్లలో ఎలా అంటే వాళ్ళకు ఏదన్నా అవసరం పడితే ఖాళీ చేయండి అంటారు. చేరు ఒక 5-6 నెలలు అయింటది, ఖాళీ చేయమంటారు. మళ్ళీ ఇంకో ఇల్లు ఎత్తుక్కోవాలా, మళ్ళా సామాన్లు అన్ని షిఫ్ట్ చేయాలా. అలాగూ సుమారుగా నంద్యాల పట్టణంలో ఒక 10 ఇల్లులు మారింటామండి. ఇక యాసిరికి వచ్చింది బాగా. చివరకు దేవనగర్లో ఒక ఇంట్లో ఉన్నాం, మా బంధువుల ఇంట్లోనే. బాడిగ సరిగా కట్టకపోవడం వల్ల వాళ్ళు అన్నారు, మీరు ఇల్లు ఖాళీ చేయండి అన్నారు. ఇక మోకరించి ప్రార్థన చేశాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నాను, కొత్తగా సేవలోకి వచ్చాను, డ్రైవింగ్ కూడా మానేశాను, ఇంట్లో చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. మోకరించి ప్రార్థన చేశానండి, ప్రభా మాకు సొంత ఇల్లు, నాకు సొంత ఇల్లు కావాలి. ఇక నేను సహించలేను, ఇన్నిసార్లు మేము ఇల్లు మారాలంటే సహించలేము అని ప్రార్థన చేసుకున్నాను. దేవుడు అద్భుతంగా ఒక 6 నెలలకంతా కూడా సొంత ఇల్లు ఇచ్చాడండి. హల్లెలూయా. ఏమీ లేని స్థితిలో, వింటున్నారా, ఏమీ లేదు, బాడిగ కట్టుకోవడానికి కూడా డబ్బులు లేవు. కానీ 6 నెలల్లో ఇల్లు కట్టుకోగలిగాం. ఇది ఎలా సాధ్యము?
చూడండి, మత్తయి సువార్త 17:21 చదవండి ఒకసారి. మత్తయి సువార్త 17:21 చదవండి. ప్రభునందు ప్రియులారా, బాగా దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. అందుకైన మీ అల్ప విశ్వాసము చేతనే మీరు ఆవగింజంత విశ్వాసం ఉంచిన యెడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదు. బాగా గమనించాలమ్మా. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలంట ఈ కొండ ఇక్కడి నుంచి కదిలించబడి అక్కడ పెట్టబడమంటే పెట్టబడుతుందంట. మీకు అసాధ్యమైంది ఏదీ లేదంటున్నాడు. ఎవరికి? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి అసాధ్యమైనది ఏది ఉండదు. ఏది ఉండదండి, ఏది ఉండదు. మరి ఏం కావాలి? అమ్మా, నాకేముంది, ఇంటి బాడిగా కట్టుకోవడానికి డబ్బులు లేవు, కానీ ఏం ప్రార్థన చేస్తున్నాను కన్నీళ్లు విడుస్తూ, నాకు సొంత ఇల్లు కావాలని. సాధ్యమవుతుంది? ఎట్లా సాధ్యం? బాడిగా కట్టుకోవడానికి డబ్బులు లేవు, కానీ దేవుని సన్నిధిలోనేమో కన్నీళ్లు విడుస్తూ నాకు సొంత ఇల్లు కావాలి ప్రభా అని ప్రార్థన చేశాను. 6 నెలలకు గవర్నమెంట్ 70,000 రూపాయలు శాంక్షన్ చేసింది. ఇల్లు కట్టగలిగామండి. దాదాపుగా ఆ రోజుల్లోనే 2014లో 2013, 2012లో దాదాపుగా 4 లక్షల రూపాయల విలువైంది. అంత ఖర్చు అయింది మాకు, డబుల్ ఖర్చులు. దేవుడు ఎలా ఇచ్చాడో నాకు ఇప్పుడు కూడా అర్థం కాదండి. ఆ ఇల్లు కట్టడానికి ఎంత డబ్బులు వచ్చినాయి, ఎంత సహాయం అందింది, దేవుడు ఎట్లా ఇచ్చినాడో నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు. కానీ నా హృదయంలో ఉన్నది ఏంటంటే కేవలం విశ్వాసం. ఎంత విశ్వాసమో? ఆవగింజంత విశ్వాసం. వారి వారి విశ్వాస పరిమాణము చొప్పున దేవుడు వారికి అనుగ్రహించును అని రాయబడిందండి. మొట్టమొదట సంతగేటు ప్రాంతంలో అమ్మా ఈ కర్రలు, సరుగుడు కర్రలు తెచ్చి రేకులు వేసినాం. అప్పటికే 40,000 అయింది. దానికే అబ్బా అనుకున్నా మొట్టమొదట అండి. అదే పెద్ద, నాకున్న ఆ రోజు ఉన్న విశ్వాసానికి అదే పెద్దది అనుకున్నా. తర్వాత 80,000 రూపాయలు ఖర్చు చేసి తేలపూర్లో మందిరం కట్టగలిగాం. దాదాపుగా 1,20,000 రూపాయలు ఖర్చు చేసి రాయపాడులో మందిరం కట్టగలిగాం. తర్వాత ఈరోజు సుమారుగా 16 లక్షల రూపాయలు కట్టి 16 లక్షల రూపాయలు పెట్టి నందమూరి నగర్లో మందిరం కట్టగలిగాం. కారణం ఏంటంటే విశ్వాస పరిమాణము పెరిగే కొద్దీ, అంటే దేవుని మీద మనకు నమ్మకం పెరిగే కొద్దీ ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు కార్యాన్ని చేస్తాడని నేను అదే చెప్పేది. అమ్మా, మనం దేవుని పిల్లలము, రాజులం మనం, యాజకులం మనం, దైవ కుమారులం మనం, దైవ వారసులం మనం. దేవుని ఆత్మ మనలో ఉంది. దేవుని ఆత్మ మనలో ఉంది. మనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే చెప్పారు. ఏమని చెప్పారో తెలుసా? యోహాను 14:12లో చెప్తూ ఉన్నాడు. చదువుదాం ఆ మాటను. ఎన్నిసార్లు ఆ మాటను చదువుకుంటే అంతగా మీరు బలపడతారండి. అంతగా బలపడుతున్నాడు. అక్కడ మత్తయి 17:21లో చెప్తున్నాడు, మీకు అసాధ్యమైనది ఏది ఉండదు అంటున్నాడు. ఇక్కడ చూడండి 14:12లో ఏం చెప్తున్నాడో చూడండి. యోహాను 14:12లో, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను
చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడు చేయును. మళ్ళా బాగా చదవన్నదాన్ని. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును. దీని అర్థం ఏంటంటే మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఎవరైతే ప్రభువునందు విశ్వాసముంచుతాడో వాడు ప్రభువు చేసిన క్రియల కంటే గొప్ప క్రియలు చేయగలుగుతారంట. ప్రైజ్ ది లార్డ్ చెప్పరండి. హల్లెలూయా. యేసు ప్రభునందు విశ్వాసముంచిన వాడు, అమ్మా, యేసు ప్రభునందు విశ్వాసముంచిన వాడు యేసు ప్రభు చేసిన క్రియల కంటే గొప్ప క్రియలు చేయగలడంట. ఇది ప్రభువే చెప్పాడండి స్వయాన. యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట. ఇది నమ్మాలి మనం. ఇది నమ్మాలంటే ముందు ఆ వాక్యాన్ని మనము చదివి ఉండాలి, లేకపోతే విని ఉండాలి. దైవ సేవకులు చెప్పేటప్పుడు విని ఉంటే ఆ విశ్వాసం అనేది నీ హృదయంలోకి వస్తుందండి. ఎప్పుడు మనం ఇంట్లోనే ఉంటే ఎవరు వాక్యాలు చెప్తారు మనకు? నేను ఒకరోజు ఇంట్లో టీవీ పెట్టుకొని చూస్తూ ఉన్నానండి. JCNM శ్యామ్ కిషోర్ అన్న గారు వాక్యం చెప్తున్నారు. వాక్యం చెప్తూ ఉన్నప్పుడు వాక్యం వింటూ ఉన్నాను. వాక్యం వింటూ ఉన్నప్పుడు అన్నగారు అన్నారు, చెప్తూ చెప్తూ చెప్తూ, ఇదిగో మీరు ఒక ఇల్లు కాదు, మీకు 2, 3, 4 ఇల్లు, దేవుడు 5, 6 ఇల్లు ఇస్తాడు మీకు అన్నాడండి. హల్లెలూయా. మనకు ఒక ఇల్లే లేదు, కానీ ఆయన చెప్తున్నాడు 3, 4, 5, 6 ఇల్లు, లెక్కలేనన్ని ఇల్లు బాడీలకి ఇచ్చి ఊరికే కూర్చొని తినొచ్చు మీరు. అన్ని ఇల్లు ఇస్తాడు దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదంటే విశ్వాసం వచ్చేసిందండి హృదయంలో. ఓ, దేవునికి అసాధ్యమైంది లేదు కదా, ఆయన పిల్లలమైన మనకు కూడా అసాధ్యమైనది ఏది లేదు కదా, ఆయన యందు విశ్వాసం ఉంచిన మనకు ఆయన కంటే గొప్ప క్రియలు చేయగలిగిన అధికారము మనకు ఉంది కదా అని చెప్పి ఆలోచించి వెంటనే ఆ ఇల్లు పూర్తి చేయగలిగామండి. హల్లెలూయా. అంటే దేవుని వాక్యము వినడం వలన, యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యము వినడం వలన ఏమొస్తుందమ్మా? విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాస పరిమాణము చొప్పుననే మనము గొప్ప క్రియలు చేయగలుగుతామండి. గొప్ప క్రియలు చేయగలుగుతాం. నమ్ముట నీ వలనైతే, ఏమంటున్నాడమ్మా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మాలి, నమ్మాలి. నేను ఒకరోజు విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నాను, ప్రభా నాకు కారు అనుగ్రహించు అని. దేవుడు ఒక్క వారంలో 50,000 రూపాయలు ఇచ్చాడు. వెంటనే దాన్ని డబ్బు కట్టి అడ్వాన్స్ కట్టించి కారు తీసుకొచ్చానండి. నెల వచ్చేసరికి 7,650 రూపాయలు కట్టాలి. నెల వచ్చేసరికి 7,650 రూపాయలు కట్టాలి. కొద్ది రోజులకు మళ్ళా ఓలా కొనుక్కున్నాను, దానికి 4,200 కట్టాలి. కొద్ది రోజులకి మళ్ళా మందిరం పైన గోడలు కట్టించాను, దానికి 2,350 కట్టాలి. అంతా అప్పే. చేసిన తర్వాత కొంచెం భయం అనిపించింది. ఏదో ఒక నెల వచ్చే లోపల 14,600 రూపాయలు కట్టాలండి. నాకు ఉద్యోగం లేదు, ఎటువంటి ఆధారం లేదు కదా, కేవలం సేవ మీద అంత డబ్బు నేను ఎలా కట్టగలను? ఆ అమ్మగారి పెన్షన్ నాకు 5,000 ఇస్తాడన్న. 5,000 రూపాయలతో అన్ని కట్టలేం కదా, 14,500. మరి ఇంటి సరుకులు కావాలి, కుటుంబ పోషణ కావాలి, పిల్లల స్కూల్ ఫీజులు కావాలి, మరి ఇవన్నీ ఎలా వస్తాయి? కేవలం మోకరించి ప్రార్థన చేశాను నేను. ఎప్పుడు? భయము కలిగినప్పుడు. ఏం కలిగినప్పుడు? అందరికి కలుగుతుంది కదండి భయం. భయము కలిగింది. ఇది ఎలా కట్టాలి అని భయం కలిగిందండి. ఇక రోజు మోకరించి తెల్లవారుజామున, మధ్యాహ్నం, సాయంత్రము, ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు మోకరించడం, ప్రార్థన చేయడం. అయ్యా, ఈ కంతుల విషయం నువ్వే చూసుకో,
నాకు దిగులుగా ఉంది, నాకు చింతగా ఉంది, నాకు బాధగా ఉంది, నాకు ఇబ్బందికరంగా ఉంది, నువ్వే చూసుకో ప్రభా అని ప్రార్థన చేశానండి. కరెక్ట్ గా 10 రోజులకు దేవుని గూర్చినటువంటి దేవుని జ్ఞానమునకు మన జ్ఞానమునకు మించినటువంటి దేవుని జ్ఞానముతో కూడిన ఆ సమాధానము దేవుడు నాకు అనుగ్రహించాడండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ కంతుల విషయం నాకు దిగులే లేదండి. హల్లెలూయా. ఎట్లా దిగులు లేకుండా పోతుంది చూడండి. వాక్యము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం నుంచి చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం నుంచి చదవండి. నాకు ఎందుకు సమాధానం వచ్చిందో అక్కడ రాయబడిందండి. దేనిని గురించి చింతపడకుడి, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనములు చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. ఏం సమాధానం అమ్మది? ఆ రోజు నుంచి ఈ రోజు దిగులు లేదన్నా, కానీ నాకు కావలసిన డబ్బంతా కూడా నా అకౌంట్ లో పడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు కూడా ఆశ్చర్యం అండి. ఇప్పుడు నేను చేస్తున్నానంటే నా దేవుడున్నాడు, నాకేం కావాలనో ఆయనకు తెలుసు. ఆయన యందు నేను విశ్వాసం ఉంచి ఈ సేవకు వచ్చాను, ఆయన పిలిస్తే సేవకు వచ్చాను, ఆయనే సమస్తము చూసుకుంటాడని ఒక నమ్మకం అండి. ప్రతిదీ ధైర్యం, ఆ విశ్వాసం, ఆ సమాధానం, ఆ నెమ్మది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ దేవుని మీద ఉన్న విశ్వాసము. హల్లెలూయా. విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించారండి మన పూర్వీకులు, మన పెద్దలు, మన పూర్వపు విశ్వాసులు. దేవుని యందు విశ్వాసం ఉంచిన విశ్వాసులు రాజ్యాలను జయించారు. విశ్వాసము ద్వారా రాహాబను వేశ్య వేగుల వారిని ఇంట చేర్చుకొని వారిని భద్రపరిచి సురక్షితంగా ఆ గోడ మీద నుంచి తాడు వేసి కిందికి దింపి పంపించింది. అందుకే ఆ విశ్వాసమును బట్టి ఆమె ఇంటి వారు రక్షణ పొందారండి. హల్లెలూయా. అవును, విశ్వాసము ద్వారానే. అవునండి, మీ దేవుడు గొప్పవాడు. ఐగుప్తు దేశం నుంచి దేవుడు మిమ్మల్ని తీసుకొని వస్తున్నాడంట కదా. ఎర్ర సముద్రాన్ని చీల్చాడట కదా. మారాను మధురంగా మార్చాడట కదా. బండ నుండి నీళ్ళు ఇచ్చాడట కదా. ఆహారం లేనప్పుడు మన్నాను కురిపించాడట కదా. మీకు మాంసము లేనప్పుడు పూరేళ్లను కురిపించాడట కదా. యోర్దాను నదిని ఏకరాశిగా నిలబెట్టాడట కదా. ఎరికో గోడలు కూల్చాడట కదా. చూడండి ఎన్ని అద్భుతాలండి. ఈ అద్భుతాలను గురించి విన్న రాహాబు ఎరికో గోడ మీద ఒక వేశ్యగా ఉన్నటువంటి ఆమె విశ్వసించిందండి. దేవుని గురించిన జ్ఞానం సంపాదించుకొని దేవుని మీద విశ్వాసం ఉంచింది. ఆమె ఇంటి వారికి రక్షణ దొరికింది. హల్లెలూయా. విశ్వాసము ద్వారా నువ్వు సాధించలేనిదంటూ ఏది ఉండదు. ఈరోజు నేను ఆశీర్వాదము గాని, కళ్యాణ్ గాని, కాంతు గాని నేను చెప్పేది ఏంటంటే, మీరు సంపాదించుకోవాల్సింది విశ్వాసము, మీరు పెంచుకోవాల్సింది విశ్వాస పరిమాణము. ఎప్పుడైతే మీరు విశ్వాస పరిమాణాన్ని పెంచుకుంటారో మీ జీవితంలో దేవుడు కార్యాలు చేయడం మొదలు పెడతాడు. హల్లెలూయా. చూడండి, తిమోతిలకు రాసిన పత్రికలో ఒక మాట ధ్యానం చేద్దాం. దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. 2 తిమోతి 1వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుకుందాం. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై
నిన్ను చూడవలనని రేయింబగళ్ళు అపేక్షించుచు నీ యందున్న ఏ విశ్వాసం అంటమ్మా? అది నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితోను నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనైనాను. ఆ విశ్వాసము మొదట ఎవరిలో ఉందంటమా? నీ అవ్వ అయిన లోయిలోనో నీ తల్లి అయిన యునేకోలోనో వసించెను. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. చూడండి, నిష్కపటమైన విశ్వాసాన్ని కనుగొన్నాడు. ఎవరిలో? తిమోతిలో. ఎవరు కనుగొన్నారు? పౌలు కనుగొన్నాడు. నిష్కపటమైన విశ్వాసము. ఈ నిష్కపటమైన విశ్వాసము అంటే ఎటువంటి మచ్చ డాగు లేనటువంటి విశ్వాసం అండి. అరాకొరా లేనటువంటి విశ్వాసం, పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. ఏదో అవసరాన్ని బట్టి విశ్వసించే విధానం కాదు. ఆయన పరిపూర్ణంగా విశ్వసించాడు. యేసుక్రీస్తే నిజమైన దేవుడు, యేసుక్రీస్తే అభిషిక్తుడు, యేసుక్రీస్తే లోకరక్షకుడు, యేసుక్రీస్తే సర్వాధికారి, యేసుక్రీస్తే మార్గము, సత్యము, జీవం, యేసుక్రీస్తే లోకానికి వెలుగని పరిపూర్ణంగా విశ్వసించాడు తిమోతి అండి. ఆ తిమోతి విశ్వసించడానికి కారణం ఎవరమ్మా చెప్పండి? మొదట వాళ్ళ అవ్వ. ఎక్కడుందట నిష్కపటమైన విశ్వాసము? వాళ్ళ అవ్వలో ఉంది. మొదట అవ్వ ఎవరు? లోయి. లోయి కుమార్తె ఎవరు? యునేకే. యునేకే కొడుకు ఎవరు? తిమోతి. చూసారా అండి? వాళ్ళ ఆస్తులు పంచుకోలేదండి, విశ్వాసాన్ని పంచుకున్నారు. హల్లెలూయా. ఏం పంచుకున్నారండి? విశ్వాసాన్ని పంచుకున్నారు. యునేకేలో నిష్కపటమైన విశ్వాసం ఉంది. అదే విశ్వాసము మొదట లోయిలో ఉంది. ఆ లోయిలో నుంచి యునేకేలోకి వచ్చింది. యునేకేలో నుంచి ఎక్కడికి వచ్చిందమ్మా? తిమోతిలోనికి వచ్చింది. ఈ తిమోతి అమ్మా ఎంత చక్కగా సేవ చేశాడంటే, పౌలుకు మంచి శిష్యుడండి, పౌలుకు మంచి పరిచారకుడండి. పౌలు చెప్పిన బోధలన్నీ హృదయంలో ఉంచుకొని చక్కగా సంఘానికి బోధించేటువంటి మంచి ఉపదేశకుడు, మంచి శిష్యుడు తిమోతి అండి. నిష్కపటమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి తిమోతి. మరి ఈ తిమోతిలోనికి ఆ నిష్కపటమైన విశ్వాసం రావడానికి కారణము, మొదట ఆ విశ్వాసం లోయిలో ఉంది. లోయిలో నుంచి యునేకేలోనికి వచ్చింది. యునేకేలో నుంచి తిమోతిలోనికి వచ్చింది. హల్లెలూయా. అవునండి. మొదట తల్లిదండ్రులమైన మాలో విశ్వాసం ఉంటే మన పిల్లలకు కూడా విశ్వాసం వస్తుంది. నా కుమారుడు నా బైక్ మీద వచ్చేటప్పుడు, డాడీ ఈ కారు బాగుంది, ఈ కారు బాగుంది అనేవాడండి. కార్లు చూసి. అంటే మొదటి నుంచి మేము కార్లలో తిరిగిన, మా నాయన డ్రైవరే, నేను డ్రైవరే, మా అన్న డ్రైవరే, అంత కార్లు తిరిగే ఆలోచన కదా. ఆయన కూడా కార్ల మీద నిఘా పడింది. నేను అన్నాను, నాన్న నువ్వు ప్రార్థన చేయి, దేవుడు మనకు మంచి కారు ఇస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేయన్నాను. నేను చెప్తాను, నువ్వు పలుకన్నాను. పలికినాడు. ప్రభా మాకు మంచి కారు అయినా, ప్రభా మాకు మంచి కారు ప్రభా అని ప్రార్థన చేయించాను అతను. తర్వాత సొంతంగా కూడా చేశాడు. దేవుడు అద్భుతమైన కారును ఇచ్చాడండి. ఇప్పుడు అంటాడు, ఏమంటాడంటే, డాడీ ఇది మనకు యేసయ్య ఇచ్చిన కారు. హల్లెలూయా. ఎవరిచ్చిన కారు అండి? విశ్వాసాన్ని నేర్పాలి మన పిల్లలకు. నేను మా పిల్లలకు కానీ నా భార్యకు కానీ నేర్పేది ఒకటే, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనకు అసాధ్యమైనది ఏది లేదు. డాక్టర్లు పిల్లలు గారన్నారు, 1,50,000 ఖర్చు పెట్టుకోవాలన్నారు. తినడానికి తిండి లేదు, మాకాడ 50 వస్తాయి, 1,50,000 అని లేచి వచ్చినాం. నయోమితో ఒకటే మాట చెప్పాను, నయోమి
నేను నమ్మిన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, నేను నమ్మిన దేవుడు క్రియేటర్, సృష్టికర్త. ఆయన న్యూ క్రియేషన్ చేస్తాడు. నీ గర్భసంచిలో ట్యూబ్స్ ఓపెన్ చేస్తాడు, నీకు సంతానం కలుగుతుంది అని చెప్పానో లేదా అడగండి. ఇంటికి వచ్చి నాకు అదే చెప్పాను. ట్యూబ్స్ ఓపెన్ చేస్తాడు దేవుడు, సంతానాన్ని ఇస్తాడు. మనం ఇక ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదని ప్రార్థించాము. 7 వారాలు ఉపవాసం ఉండి ప్రార్థించాం, విశ్వాసముతో ప్రార్థన చేశాం. విశ్వాస సహితమైన ప్రార్థన ద్వారా కుమారుడు కుమార్తె ఈరోజు మాకు అనుగ్రహించబడ్డారండి. హల్లెలూయా. నేను అదే చెప్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి మీ అందరితో కూడా విశ్వాసముతో గనక మీరు అడిగితే మీకు తప్పకుండా అది అనుగ్రహించబడుతుంది. విశ్వాసముతో అడగండి, విశ్వాస సహితమైన ప్రార్థన చేయండి. విశ్వాసముతో గనక దేవుణ్ణి మీరు అడిగితే ఆయన తప్పకుండా మీకు ఇస్తాడు. ఈరోజు ఈ ఇల్లు కానీ వారి సొంత స్థలంలోనే 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకోవడానికి కూడా వారికి దేవుడు విశ్వాసం ఇచ్చునుగాక. ఇది వేరే వాళ్ళ స్థలము, ఈ స్థలంలో కూడా ఇంత మటుకు కట్టుకోవడానికి వారి విశ్వాస పరిమాణమును బట్టి దేవుడు సాయం చేశాడు. అయితే వారి విశ్వాసము యేసు ప్రభు వారు వృద్ధి పొందించునుగాక. యేసు ప్రభు వారి వారి విశ్వాసమును వృద్ధి పొందించునుగాక. అవునండి, ఇల్లు కట్టుకోవాలనికి ఆ దేవుని దయ కావాలి. ఆ దేవునికి దయ కావాలి నీకు అంటే నువ్వు విశ్వాసముతో అడగాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం. ఇది భౌతిక సంబంధమైన ఇల్లు. ఇంకో ఇల్లు ఉందండి, అది దేవుని ఇల్లు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం బైబిల్ ఉన్న వాళ్ళు చూసి చదవండి, చూసుకోండి. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 5, 6 వచనాలు.